ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చనురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశముల కొరకు ప్రార్థిద్దాం. విశాఖపట్టణం అగ్రపీఠం మహారాణిపేట విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కోన జయప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు కోన జోజిబాబు, మరియరత్నం, సిస్టర్ చిన్న శశికళ, వాసంతి, విజయకుమార్, స్వర్ణలత, డేవిడ్ బాబు, మేరీ రేష్మిక, మేరీ నమ్రత, ప్రీతం, బాలప్రణయ్ వీరందరికీ మంచి ఆరోగ్యం, పిల్లలకు మంచి భవిష్యత్, మరీ ముఖ్యంగా దేవుడు పిలిచిన రోజున మంచి మరణము పొందాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అమెరికా మార్చ్ 13వ తేదీ పుట్టినరోజు జరుపుకుంటున్న ఉషా జ్యోతమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, గురక నుంచి సంపూర్ణ స్వస్థతను దయచేయమని గొంప రాజారావు, సరస్వతమ్మ, జయలక్ష్మి, రాజేశ్వరి, శ్రీదీప్, నిఖిల్ చౌదరి, శ్రీ దత్తు, మేఘన, ఈషా చౌదరి సమర్పిస్తున్నారు.
విశాఖపట్నం అగ్రపీఠం. కె షారోన్ రాజ్కి మంచి భవిష్యత్ దయచేయమని, మాకు సొంత గృహాన్ని దయచేయమని, ఆర్థిక సమస్యలు తొలగిపోయి పనులన్నీ విజయవంతం కావాలని, అందరికీ ఆయురారోగ్యములు దయచేయమని, కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం మరియపురం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న మెల్ల మేరీ పుష్పకుమారికి గడిచిన సంవత్సరం హార్ట్ స్ట్రోక్ నుండి కాపాడినందుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మద్దెల చరిష్మా ఇంటర్మీడియట్ పరీక్షలు, తేజస్వి బ్లెస్సీ నీట్ పరీక్షలు బాగా రాయాలని, లూర్దుమణికి మంచి ఆరోగ్యం దయచేయమని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మురళీనగర్ విచారణ. కీర్తిశేషులు తలాయి జార్జ్మణి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు కొంతమంది ప్రజలను చూసి అంటూ ఉన్నారు, ఈ జనము దుష్టమైనది. ఎందుకంటే చిహ్నము కోసము వారు చూస్తూ ఉన్నారు, అద్భుత కార్యం కోసం వారు చూస్తూ ఉన్నారు. కానీ ప్రభు అంటున్నారు, ఆ తరం వారికి యోనా చిహ్నమైనట్లే ఈ తరం వారికి మనుష్య కుమారుడు ఒక చిహ్నంగా ఉన్నాడు. దానికంటే అధికమైన చిహ్నము వేరొకటి లేదు అని ప్రభు తెలియజేస్తున్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అద్భుత కార్యాలను చూసి వాడి వెనకాల వెళ్ళకూడదు. విశ్వాసంతో ప్రభువును మనము నమ్ముకున్నాము, ఆయన మనం విశ్వాసంతో వెంబడించాలి. కాబట్టి యోగ దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను. సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును దయచేదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు భక్తితో కొలుచు మీ ప్రజలు కరుణతో చూడుము. ఆత్మ నిగ్రహముతో శారీరక నియమనిష్టను పాటించుచున్నవారు తాము చేపట్టిన పుణ్య కార్యముల ద్వారా వారి మనస్తత్వములో సంపూర్ణ మార్పును
ప్రదర్శించునుగాక. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నినివే ప్రజలు తమ దుష్కార్యములను విడనాడిరి. మొదటి పట్టణము యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆ దినములలో ప్రభువాని 2వ మారు యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినేవేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశములను ఆ నగర ప్రజలకు బోధింపుమని చెప్పెను. యోనా ప్రభువు ఆజ్ఞ శిరసా వహించి నినేవేకు వెళ్ళెను. ఆ పట్టణము చాలా పెద్దది. దానిని దాటిపోవుటకు 3 నాళ్ళు పట్టును. అతడు నగరమున ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణము చేసి 40 దినములు ముగియగానే నినేవే నాశనమగున అని ప్రకటించెను. నినేవే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలనని ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించిరి. ఆ వార్త విని నినేవే రాజు సింహాసనమున దిగి తన ఉడుములు తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నినేవే నగరమందతటా ఇట్లు చాటించెను, ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ. నరులు, పశువులు, ఎడ్ల మందలు, గొర్రె మందలు ఏమీయూ తినరాదు. ఎవరు ఏమీయూ తినరాదు, త్రాగరాదు. నరులు, పశువులు కూడా గోనె తాల్పవలేను. ఎల్లరూ నిండు మనసుతో మొరపెట్టవలేను. అందరూ తమ దుష్టవర్తనముకు మార్చుకొని తమ దుష్కార్యములు విరమించుకొనవలేను. ఒకవేళ దేవుడు మనస్సు మార్చుకొని జాలి చెంది తన ఉగ్రకోపము ఉపసంహరించుకొనుచు వచ్చును. మనము చావు తప్పించుకోవచ్చును. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూచెను. వారు తమ దుష్కార్యములు విడనాడిరని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లు వారిని శిక్షింపడయ్యెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ఓ ప్రభువా, ఓ ప్రభువా, వినయాన్వితమునైన హృదయమును, వినయాన్వితమునైన హృదయమును నీవు అనాధారము చేయవు. నీవు అనాధారము చేయవు. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ ఓ ప్రభువా, ఓ ప్రభువా, వినయాన్వితమునైన హృదయమును, వినయాన్వితమునైన హృదయమును నీవు అనాధారము చేయవు. నీవు అనాధారము చేయవు. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. నూతనమును స్థిరమునైన మనసును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. అందరూ ఓ ప్రభువా, ఓ ప్రభువా, వినయాన్వితమునైన హృదయమును, వినయాన్వితమునైన హృదయమును నీవు అనాధారము చేయవు. నీవు అనాధారము చేయవు. నీవు బలుల వలన సంతృష్టి చెందవు. నేను దహన బలి నర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా, నేను అర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. విరిగి నలిగినట్టిదియో వినయాన్వితమునైన హృదయమును నీవు అనాధారము చేయవు. అందరూ ఓ ప్రభువా, ఓ ప్రభువా, వినయాన్వితమునైన హృదయమును, వినయాన్వితమునైన హృదయమును నీవు అనాధారము చేయవు. నీవు అనాధారము చేయవు.
శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమనిల నాకు మిగుల ప్రీతి నీ ఆలయమనిల నాకు మిగుల ప్రీతి శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమనిల నాకు మిగుల ప్రీతి నీ ఆలయమనిల నాకు మిగుల ప్రీతి నీ కోవెలలో గిలిలో స్థిరవాసము చేయాలని నీ దీవెన పొందాలని నా కోరిక నీ కోవెలలో గిలిలో స్థిరవాసము చేయాలని నీ దీవెన పొందాలని నా కోరిక నా ఆశ్రయమా నా రక్షణమా నీ కృప నాకు దయచేయుమా నా ఆశ్రయమా నా రక్షణమా నీ కృప నాకు దయచేయుమా శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమనిల నాకు మిగుల ప్రీతి నీ ఆలయమనిల నాకు మిగుల ప్రీతి ప్రభువు మీతో నుందురుగాక నీ ఆత్మతోను ఉందురుగాక పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 11వ అధ్యాయము వచనములు 29 నుంచి 32 వరకు. ప్రజలు అనేకులు అచట చేరగా యేసు ఇట్లు చెప్ప ఆరంభించెను. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక అద్భుతమును కోరుచున్నది, కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఏలైనా నినివే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడు చిహ్నమగును. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలైనా ఆమె సొలొమోను జ్ఞానము వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో ఆ సొలొమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు. నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనమును ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి. కనుక తీర్పు దినమున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక అద్భుతమును కోరుచున్నది. ఎందుకు ప్రభు ఈ మాట పలికి ఉన్నారు అంటే, క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఒక రక్షకుడిగా వచ్చి ఉన్నాడు, కానీ ప్రజలు ఆయనను విశ్వసించటం లేదు. అందుకనే ప్రభు అంటున్నారు, ఈ తరము దుష్టమైనది, ఇది అద్భుతమును కోరుచున్నది. ఇప్పుడు కూడా మరి ఎంతోమంది ఎక్కడెక్కడైతే అద్భుతాలు జరుగుతున్నాయో అక్కడ పరిగెత్తుతున్నారు. మనము అద్భుతాలను చూసి ప్రభువుని నమ్ముకోలేదు. మన విశ్వాసమే బలమైనది, శాశ్వతమైనది. కనుక విశ్వాసం వలన మనము ప్రభువుని నమ్ముకొని ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. కాబట్టి మనము అద్భుతాల వెనుక వెళ్ళకూడదు. ప్రభు ఏమంటున్నారంటే, యోనా కంటే వేరొక అనుగ్రహము, వేరొక చిహ్నం అనుగ్రహించబడదు.
యోనా ఆనాటి ప్రజలకు ఏ విధంగా ఒక చిహ్నంగా ఉన్నాడో, ఈనాటి ప్రజలకు క్రీస్తు ప్రభువు కూడా ఒక చిహ్నంగా ఉన్నాడు. కాబట్టి మనము విశ్వసించాలి. ఆనాటి ప్రజలు విశ్వసించలేదు. ప్రభు ఏమన్నారంటే, యోనా కంటే గొప్పవాడు ఒకడిచ్చట ఉన్నాడు. అంటే క్రీస్తు ప్రభు యోనా కంటే గొప్పవాడు, అయినా కూడా ప్రజలు ఆయనను విశ్వసించలేదు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని యేసు ప్రభువును ఈ లోకానికి అనుగ్రహించి ఉన్నారు. ఎవరైతే ఆయనను విశ్వసిస్తూ ఉన్నారో, వెంబడిస్తూ ఉన్నారో, వారందరూ కూడా నశించిపోకుండా రక్షణను పొందుకుంటూ ఉన్నారు. ఎవరైతే విశ్వసించి ఉన్నారో, మరి విశ్వసించని వాళ్ళు ఏం చేస్తున్నారు? చిహ్నం అడుగుతున్నారు, అద్భుత కార్యాలు అడుగుతున్నారు. కానీ విశ్వసించే వారందరూ కూడా రక్షణను పొందుకుంటూ ఉన్నారు. మరి ఎందుకు వీరు చిహ్నాన్ని అడుగుతున్నారు, ఒక గుర్తును చూపించమని అడుగుతున్నారు అంటే నమ్మకం లేదు. ఎందుకంటే ఈయన మన మధ్య జన్మించిన వ్యక్తి, యోసేపుకు జన్మించిన వ్యక్తి, మరియమ్మ ఈయన తల్లి అని వారు విశ్వసించటం లేదు. కాబట్టి పరలోకం నుంచి ఒక గుర్తు చూపించని, ఓ చిహ్నం చూపించమని వారు పదే పదే అడుగుతూ ఉన్నారు. యోహాను సువార్త 1:14, 15, 16 చూసినట్లయితే, ఆదిలో వాక్కు, ఆ వాక్కు దేవుడై మన మధ్య నివసించెను. వాక్కు రూపంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు మన మధ్యలో ఉన్నారు. ఆయన గురించే మరి బాప్తిస్మ యోహాను ముందుగానే చెప్పి ఉన్నాడు, నాకంటే ముందుగా ఆయన ఉన్నవాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు, నాకంటే ముందుగా ఉన్నవాడు అని ఆయన బాప్తిస్మ యోహాను క్రీస్తు ప్రభు రాకముందే చెప్పాడు. వచ్చిన తర్వాత కూడా సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. 1 యోహాను 1:1 నుంచి 3 వరకు చూసినట్లయితే యోహాను గారు అంటున్నారు, నేను ఏదైతే చూసి ఉన్నానో, నేను ఏదైతే విని ఉన్నానో, నేను ఏదైతే స్పర్శించి ఉన్నానో అది ప్రకటించకుండా నేను ఉండలేను. అంటే క్రీస్తు ప్రభువును ఆయన రక్షకునిగా అంగీకరించి ఉన్నాడు, అనుభవించి ఉన్నాడు, విని ఉన్నాడు, కాబట్టి ప్రకటిస్తూ ఉన్నాడు. మరి ఏ విధంగా క్రీస్తు ప్రభువే కుమారుడిగా, మనుష్య కుమారుడిగా ఈ లోకానికి పంపబడ్డాడు సూచనగా చూసినట్లయితే, క్రీస్తు ప్రభు తండ్రి యొక్క ప్రేమను ప్రకటించి ఉన్నాడు, ఆయన యొక్క శక్తిని కూడా ప్రదర్శించి ఉన్నాడు. ఏ విధంగా 5,000 మందికి ఎడారిలో ఆహారం పెట్టడం వలన, మరి పడవలో శిష్యులు వస్తున్నప్పుడు గాలి అలను గద్దించడం వలన, మరి ఆయన మందిరాలకు వెళ్ళి వాక్యాన్ని అధికారపూర్వకంగా బోధించడం వలన, ఎంతోమందిని ఆయన దగ్గరకు వచ్చిన వారిని స్వస్థత పరచడం వలన, మరి దయ్యాలను వెలగొట్టడం వలన, మరి మరణించిన వారిని సజీవంగా లేపడం వలన, ఇవన్నీ కూడా ప్రభు యొక్క శక్తిని ప్రదర్శిస్తున్నాయి. అంటే దేవుని కుమారుడు అని చెప్పడానికి నిదర్శనము ఈ యొక్క సూచక క్రియలు. కాబట్టి మనము కూడా ఆ విధంగా ప్రజల వలె చిహ్నం కోసం చూడకుండా ప్రభువునందు సంపూర్ణమైన విశ్వాసం మనం ఉంచుకోవాలి. ప్రభువునందు ఎప్పుడైతే మనం సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు అద్భుతాల వెనుక మనం పరిగెత్తము. ఈ అద్భుతాలను అడగడం మాత్రమే కాదు, ఈ ప్రజలు ఏం చేశారంటే ప్రభువునందు విశ్వాసాన్ని కోల్పోయి అపనమ్మకాన్ని వారు పెంపొందించుకున్నారు. కాబట్టి గుర్తు మీద గుర్తు చూపించమని అడుగుతున్నారు, సూచక్రియలు చూపించమని అడుగుతున్నారు. ప్రభు అన్నారు, యోనా ప్రవక్త ఆనాటి ప్రజలకు ఏ విధంగా ఒక గుర్తుగా ఉన్నాడో, చిహ్నంగా ఉన్నాడో, క్రీస్తు ప్రభు ఈ తరం వారికి ఒక గుర్తుగా ఉన్నట్లు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఈనాటి మొదటి పట్టణాన్ని మనము గమనించి చూసినట్లయితే ప్రభు రెండవసారి యోనాతో పలుకుతూ ఉన్నాడు, నీవు ఆ పెద్ద నగరమైన నినివేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుము అని ప్రభు తెలియజేసి ఉన్నాడు. మరి ఆ సందేశం ఏమిటి అంటే 40 దినములు గడియక మునుపే ఈ నగరం అంతా కూడా నాశనం చేయబడుతోంది.
అని ప్రభు యోనా ప్రవక్త ద్వారా నినివే ప్రజలకు సందేశాన్ని ఇచ్చి ఉన్నాడు. అప్పుడు వెంటనే ఆ ప్రజలు ఏం చేశారంటే ఆ మాటను ఆలకించి ఉన్నారు. వెంటనే ప్రజలెల్లరూ ఉపవాసము ఆచరించడం ప్రారంభించి ఉన్నారు. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, రాజు మొదలుకొని ఆ రాజ్యంలో ఉన్నటువంటి పశువులు, జంతువులు, మరి ఎడ్లు, నరులు, గొర్రెలు అన్నీ కూడా ఉపవాసాన్ని ప్రారంభించి ఉన్నారు. గోనె సంచులు తొడుక్కొని బూడిదపై కూర్చొని అందరూ కూడా ఉపవాసం చేస్తూ ఉన్నారు. వారెల్లరూ కూడా నిండు మనసుతో ప్రభువుకు మొరపెడుతూ ఉన్నారు. అది ముఖ్యం. వారందరూ కూడా ఏక మనసుతో ప్రభువుకు మొరపెట్టుకున్నప్పుడు మరి ఏదైతే ప్రభువు ప్రవక్త ద్వారా మాట్లాడి ఉన్నాడో అది జరగకుండా చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు హృదయ పరివర్తనం చెంది ఉన్నారు. వారు హృదయ పరివర్తనం చెంది దుష్ట ప్రవర్తనమును మార్చుకొని దుష్క్రియలను విమర్శించి మంచి మార్గాన్ని ఎన్నుకున్నారు. కాబట్టి ఒక దుష్టుడు మరణించడం కూడా ప్రభువుకి ఇష్టం లేదు. యెజెకీయలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే ఒక దుష్టుడు మరణించడం కూడా ప్రభువుకి ఇష్టం లేదు. మరి మంచివాళ్ళు కాబట్టి ఆ దుష్టుడు కూడా మారు మనస్సు పొంది ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ పొందుకోవాలనే ప్రభు యొక్క అభిలాష. అంటే ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా రక్షించబడాలని ప్రభు యొక్క అభిలాష. కాబట్టి ఆ నినివే ప్రజలు అందరూ కూడా మారు మనస్సు పొందారు, హృదయ పరివర్తనం చెందారు, ప్రభు మాటను అంగీకరించి ఆలకించి ఉన్నారు. కాబట్టి ప్రభు నాశనం చేయలేదు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క తపస్కాలంలో మనము కూడా అలాంటి హృదయ పరివర్తనం చెందాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు తన పరిచర్యను ఈ యొక్క వాక్యంతో ప్రారంభించినాడు. హృదయ పరివర్తనం చెందండి, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది. కాబట్టి హృదయ పరివర్తనం చెందండి అని ప్రభు కూడా వాక్యాన్ని బోధించి ఉన్నాడు. తర్వాత బాప్తిస్మ యోహాను కూడా హృదయ పరివర్తనం చెంది పాపాలను ఒప్పుకొనండి, జ్ఞానసార పొందుకున్నదని బాప్తిస్మ యోహాను కూడా ఎంతగానో ప్రకటించి ఉన్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు కూడా ప్రభువుని అంగీకరించాలంటే అలాంటి మారు మనసు ఉండాలి, హృదయం పరివర్తనం కలిగి ఉండాలి. అప్పుడే మనము ప్రభుని రక్షకునిగా, లోక రక్షకునిగా మనం అంగీకరిస్తాం. ఎవరైతే అంగీకరిస్తున్నారో విశ్వసిస్తున్నారో వారందరూ కూడా నిత్య జీవాన్ని పొందుకుంటారని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము అద్భుతాల కోసం ఎదురు చూడకుండా, గుర్తు కోసం ఎదురు చూడకుండా మనము ప్రభువునందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచుకోవాలి. సంపూర్ణంగా ప్రభువును మనం ఎప్పుడైతే నమ్ముతూ ఉన్నామో అప్పుడు మనం ఏది అడిగినా ఏది ప్రార్థించినా ప్రభు మన ప్రార్థన ఆలకిస్తారు. కాబట్టి మనము సంపూర్ణమైన విశ్వాసంతో ఉండే కృప కోసం ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఈమివ్వగలను యేసయ్యా, ఈమిలేని ప్రభునాదంటూ. ఈమివ్వగలను యేసయ్యా, ఈమిలేని ప్రభునాదంటూ. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేది ప్రభునాదంటూ. తల్లి గర్భంలో నేనున్నప్పుడు రూపమునిచ్చి
తల్లి నీవే, ముక్కురంధ్రములో ప్రాణవాయువునూది జీవమునిచ్చిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభువా తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము నీవు మాకు అనుగ్రహించిన ఈ కానుకలను మరల మీకు సమర్పించుచున్నాము. మా రక్షణ కొరకు దివ్య సంస్కారముగా రూపొందనున్న ఈ వరములు మాకు శాశ్వత జీవము నొసగు దివ్య ఔషధముగా రూపొందినట్లు కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనస్సుతో పాస్క ఉత్సవమును కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును మీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ విధేమున మా తండ్రి అయిన మీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడివారి పట్ల సేవానిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవం దయచేసిన మీ ఘనకార్యములను స్మరించటం వలన మా అందరి మీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకీభవించి మేము మహిమాగీతంతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతంన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా
రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తములందు పాలువరముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంత నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయుము. ఉత్థానముకు మన నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారికి మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతోను, పునిత జోజప్ప గారితోను, పునిత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనే ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మీరు మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అంటే కీడు నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ముందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు మీ పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుదును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. ఈ దివ్య సప్రసాద రూపంన ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. గరదము పైన మహోన్నతము నుండి తరలి వచ్చు క్రీస్తే అప్పరూపధరుడై. నీ గరదము పైన మహోన్నతము నుండి తరలి వచ్చు క్రీస్తే అప్పరూపధరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మీ గరదము పైన మహోన్నతము నుండి తరలి వచ్చు క్రీస్తే అప్పరూపధరుడై. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. తేనె రుచుల మన్నా స్వర్గ భోజమితడే. సిరులు పొంగుచున్నా రాజ్యమిచ్చు ఇతడే. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మీ గరదము పైన మహోన్నతము నుండి తరలి వచ్చు క్రీస్తే అప్పరూపధరుడై. పునీత ఇన్నేశ్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారపడిన నేల నన్ను కడగండి.
క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన విన్నాదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయకున్నట్లు చెయ్యకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రా చేయండి. అప్పుడు మీ పునీతితో కూడా ముగింపు లేని కాలము. నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ దివ్య సప్రసాద సంస్కారం ద్వారా నీవు మమ్ము నిరంతరం పోషించుచున్నావు. మేమిప్పుడు భుజించిన దివ్యాహారము మమ్ము నిత్య జీవమునకు పాత్రలను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, విలువైన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, విలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో